హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం కార పొంగలి, వెన్ పొంగలి కూడా అంటారు దీన్ని. వచ్చేయండి. నైవేద్యానికి పర్ఫెక్ట్ అయిన ఈ రెసిపీకి 2 కప్పుల బియ్యం, 1 కప్పు పెసరపప్పు వేసి చక్కగా కడిగేసుకోండి. కావాలంటే పెసరపప్పుని ముందుగా కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యిని వేయండి. ప్రసాదానికి అయితే ఆవు నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇందాక మనం కడుక్కున్న బియ్యం ఇంకా పప్పు మిక్చర్ ఉంది కదా, చక్కగా వేసేయండి. 1 స్పూన్ కన్నా తక్కువ ఉప్పుని వేసుకోండి. 8 కప్స్ నీళ్ళని యాడ్ చేయాలి. అంచనా కోసం నీళ్ళు అన్నది బియ్యం పైన ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్లు ఉండాలి. దాన్ని ప్రెషర్ కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వరకు ఉంచి పక్కన పెట్టేయండి. ఒక కడాయిలో 5 నుంచి 6 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో 15 జీడిపప్పుని చిన్నగా విరక్కొట్టి గోల్డ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, అలానే 2 ఇంచుల అల్లాన్ని చాలా సన్నగా తరిగి ఫ్రై చేసుకోండి. కొబ్బరి అన్నది ఇలా డిస్కుల్లాగా తరుక్కుని వేసుకుని ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ స్పెసిఫిక్గా కోల్ పొంగల్ అంటారండి, అంటే గుడి ప్రసాదం లాగా ఈ టేస్ట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. అలానే 1.5 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మిరియాలని కొంచెం దంచినట్టుగా వేయండి, బాగుంటుంది. 2 స్పూన్ల మిరియాలు వేసి అలానే 4 స్పూన్ల కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోండి, బెటరు. చక్కగా ఫ్రై అయిపోయింది అనగానే 2 చిటికెల ఇంగువ వేసేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు పైన గట్టిగా ఉంది అనిపించవచ్చు, కానీ కిందంతా తేమ ఇంకా తడి ఉంటుందన్నమాట. సో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని ఏదైతే మనం పోపులాగా పెట్టుకున్నామో మొత్తం దీంట్లో వేసేసుకుందాం అనమాట. ఇక్కడ నేను మీకు 2 టిప్పులు చెప్తాను. ఎప్పుడైనా దీంట్లో ఉప్పు తక్కువ అయ్యి ఉండొచ్చు, లేకపోతే తేమ తక్కువ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొంచెం సేపు తర్వాత తిన్నప్పుడు మన చల్లారిపోయి ఉండొచ్చు. ఒక ప్యాన్లో 100 ml నీళ్ళని బాగా కాచిన తర్వాత దాంట్లో ఇది వేసి చక్కగా కలుపుకోండి. కావాలంటే ఆ నీళ్ళలోనే ఉప్పు అన్నది కరిగించుకుని వేసుకుని దీంట్లో కలుపుకోండి. దాని తర్వాత ఒక బౌల్కి చక్కగా నెయ్యి రాసి దాంట్లో ఇది పెడితే ఇలా వచ్చేస్తుంది. మీరు చేసుకుని ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఎంజాయ్.